రోజు మన స్పెషల్ వచ్చేసరికి లాలీపాప్ బిర్యానీ అండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఇది లాలీపాప్ బిర్యానీ అనమాట. ఇది ఓన్లీ కొన్ని రెస్టారెంట్లో మాత్రమే అరుదుగా దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి రెస్టారెంట్లో పెట్టరండి. దీని సేల్ కూడా తక్కువ ఉంటుంది. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఒక్కసారి తింటే మాత్రం అసలు వదిలిపెట్టరు అన్నమాట ఈ లాలీపాప్ బిర్యానీ అనేది. ఇది ప్లేన్ బిర్యానీ వచ్చి దానిపైన ఈ లాలీపాప్లు అనేది ఈ విధంగా వస్తాయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా వస్తాయండి. ఒక్కొక్క దగ్గర 3 వస్తాయి, 2 వస్తాయి, 4 లాలీపాప్లు వస్తాయి, ఆ విధంగా వస్తాయి అన్నమాట. దీంతోపాటు లైట్ సెమీ గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట. ఆ సెమీ గ్రేవీ అనేది రైస్లో వేసుకొని కలుపుకొని తింటే అబ్బా భలే ఉంటుందండి. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గో స్టార్ట్. దీనికోసం అని చెప్పేసి మనం ముందుగా ఏం చేయాలంటే ఎల్లో గ్రేవీ అనేది రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే లాలీపాప్లో లైట్ సెమీ గ్రేవీ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి అనమాట. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక 4 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు కటింగ్ అనేది చేసుకొని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చపప్పు, ఒక 10 జీడిపప్పు వేసి ఇది ములిగేంత వరకు కొద్దిగా నీళ్ళు అనేది పోసి దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసి అలాగే అర టీ స్పూను పసుపు కూడా వేసి దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇది బాగా ఉడకాలి అంటే ఎంతసేపు ఉడకాలి? దగ్గర నాకు తెలుసుండి అయితే మాత్రం 15 నుంచి 20 నిమిషాల సేపు బాగా ఉడకాలన్నమాట. అప్పుడే మనకి గ్రేవీ టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. లేదనుకోండి పచ్చి ఉల్లిపాయ కూడా పచ్చి వాసనలోకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉడకాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఉడికిందో దీన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ అనేది చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది చల్లగా అయిన తర్వాతనే పేస్ట్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో వేసే ఏ ఐటమ్ అయినా సరే మీరు పేస్ట్ చేసుకోవాలంటే చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి, లేదంటే మన పైనే పడుతుంది అన్నమాట అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎల్లో గ్రేవీ రెడీ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక ఫ్రై పాన్ లాంటిది పెట్టుకొని దాంట్లోనే ఒక 50 గ్రాముల ఆయిల్ అనేది పోసి ఒక 3 స్టార్ అనస, 4 దాల్చిన చెక్క, 6 లవంగాలు, 4 యాలకులు వేసి అలాగే ఒక 3 బిర్యానీ ఆకులు చిన్న సైజు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక చిటికెడంత పసుపు కూడా వేసి కొద్దిగా మనం ఫ్రై అనేది చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసి దాన్ని కలిపిన తర్వాత మనం ముందుగా ఏదైతే బాగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో మెత్తగా అది కూడా వేసి దీన్ని కొద్దిసేపు మనం బాగా ఫ్రై అనేది చేయాలండి. ఎప్పుడైనా సరే ఎల్లో గ్రేవీ అనేది బాగా ఫ్రై అవ్వాలి, అలా బాగా ఉడకాలి కూడా అన్నమాట. అప్పుడే మనకు ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఆ మిక్సీలో కూడా కొద్ది ఉంది కాబట్టి దాంట్లో కూడా కొద్ది నీళ్ళు పోసి కలిపి అది కూడా ఇందులోనే వేసేసుకున్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే వేసుకున్నామో గ్రేవీ అనేది కొద్ది పలచగా అయ్యి పైకి ఎగిరి పడుతూ ఉంటుంది అన్నమాట. కొద్ది జాగ్రత్తగా కలుపుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా వేసి దీన్ని కలిపి మనం మూత అనేది పెట్టుకోవాలి. మూత అనేది పెట్టి ఇది చాలాసేపు ఉడికి పైకి ఆయిల్ తేలేంత వరకు కూడా చూసారు కదండి. ఈ విధంగా మనకి పైకి ఆయిల్ అనేది తేలాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఎల్లో గ్రేవీ అనేది కూడా రెడీ అవుతుందండి. ఈ విధంగా ఆయిల్ తేలితేనే దీని టేస్ట్ కూడా నెంబర్ 1కి వస్తుంది అన్నమాట. అప్పుడు ఆ బాగా ఉడికి ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత మనకు నచ్చిన దాంట్లోని ఒక బౌల్లో అయితే దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఎల్లో గ్రేవీ అనేది ఈ ఇంత చిక్కగా ఉండి తీరాలండి, అప్పుడే మనం ఏ ఐటమ్స్లోకైనా సరే వాడుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దాని తర్వాత మనం ప్లెయిన్ బిర్యానీ చేసుకోవాలి. ప్లెయిన్ బిర్యానీ కోసం అని చెప్పేసి నేనైతే మసాలా కలుపుకుంటున్నాను. దానికోసం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ కచ్చా మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు, స్టార్ అనస, సాజీర 4 కలిపి దంచుకున్న మసాలా అన్నమాట ఇది. అలాగే ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసి దీంట్లోనే ఒక చిటికెడంత మాత్రమే పసుపు అనేది కూడా వేసి అలాగే నేను 1.5 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకున్నాండి. నేనైతే 3/4 కిలో రైస్ అనేది వేసుకుంటున్నాను, మళ్ళీ చెప్పలేదు అనేసి అంటారు. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నది ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా ఒక 50 గ్రాములు వేసి ఇది ఒక 5 ఉల్లిపాయలు అండి, 5 ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్ అనమాట, అవి కూడా వేసి నేను కొత్తిమీర పుదీనా అనేది చిన్న కట్టలే కట్ చేసుకున్నాను, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే నేను ఒక 150 గ్రాముల పెరుగు అనేది కూడా వేసుకున్నాను. పెరుగు దీనికి తోడు ఒక నిమ్మకాయ అనేది కూడా మనం పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ పులుపు కారం తగులుతో భలే ఉంటుంది అన్నమాట. ఈ టేస్ట్ అనేది కూడా ఎప్పటికీ సరే బిర్యానీలోని ఇది పెరిగి ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇది ఏ వాటర్ అంటే నేను మసాలా వాటర్ అనమాట. మసాలా వాటర్ అంటే బిర్యానీ రైస్ ఉడకడం కోసం అని చెప్పేసి ముందుగానే పెట్టుకున్న నీళ్ళు అనమాట. ఆ నీళ్ళు అనేది కూడా మనం కొద్దిగా పోసుకోండి, ఒక సగం గ్లాస్. అంటే కొద్దిగా మనకి మసాలా అనేది కొద్దిగా పలచగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఒక బౌల్ లాంటివి తీసుకొని ఇందులో సగం మసాలా తీసేసుకోవాలండి. ఆ సగం మసాలా ఎందుకు తీసుకోవాలి అని అంటున్నానంటే
కొంతమందికి బిర్యానీ తీయడం రాదనమాట. అంటే కిందన మొత్తం మసాలా ఉండిపోద్ది, పైన రైస్ ఉంటుందన్నమాట బిర్యానీ దమ్ అయినప్పుడు. కొంతమంది బిర్యానీ తీయడం రాక కొంతమందికి మొత్తం మసాలా వస్తుంది, కొంతమందికి ఓన్లీ రైస్ మాత్రం ఇస్తారన్నమాట. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇది సెకండ్ లేయర్ అప్పుడు ఈ మసాలా అనేది వేసుకుంటే అప్పుడు ప్రతి బిర్యానీ కూడా మనకంటే మనం ఏ విధంగా తీసినా సరే బిర్యానీ అనేది టేస్ట్ అనేది కూడా కొద్దిగా పర్ఫెక్ట్గా మసాలా అటు కలిసి బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం బిర్యానీ నీళ్ళు అనేది పెట్టుకోవాలి. ఆ నీళ్ళు కోసం అని చెప్పేసి నేను బిర్యానీ ఆకు దీంట్లోనే సాజీరా అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మిగిలిన ఐటమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ 6 పీసులు 4 పీసులు చొప్పున వేసుకోండి. ఏది జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఆ తర్వాత యాలకులు, లవంగాలు ఇవన్నీ కలిపి ఓకే. దాని తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అండి. 2, 3 అనేది మీకు లెక్క ఉండదు, మీ దగ్గర ఉండే సాల్ట్ని పెట్టి ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క ఉప్పు కూడా వేరే విధంగా ఉంటుందండి, అందుకోసం చెప్తున్నమాట నేను. దీన్ని కూడా మనం నీళ్ళకి సరిపడగా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలంటే నీళ్ళు టేస్ట్ చూస్తే కరెక్ట్గా సరిపోవాలి. అలాగే నేను 3/4 కిలో రైస్ అనేది గంట ముందే పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి బిర్యానీ రైస్ అనేది ఎక్కువసేపు నానితేనే లెంత్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే బిర్యానీ కూడా పొడిగ్గా వస్తుంది, రైస్ ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అన్నమాట. మనకి ఎప్పుడైతే ఇది నానిన రైస్ మనం వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి మాత్రమే కలిపి వదిలేసేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఊరికే కలుపుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఆ కలపడం వల్ల ఏమైతుందంటే రైస్ అనేది ఇరిగిపోతుందండి, మనకి బిర్యానీ లెక్క ఉంటుంది అన్నమాట, నార్మల్ రైస్ లెక్క ఉంటుంది. ఇది ఏం చేయాలంటే మనకి ఒక 50% బాయిల్డ్ అయిన తర్వాత 50% అంటే సగం ఉడికిందని చెప్పి ఎలా తెలిసింది అంటే 1 మెతుకు లేదా 2 మెతుకులు నోట్లో వేసుకుంటే సగానికి సగం అన్నం పొలుగ్గా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకి సగం అయ్యింది అని చెప్పేసి అర్థం అన్నమాట. దాంట్లోంచి ఒక 50% అంటే 3/4 కిలో రైస్ నుంచి సగం రైస్ అనేది తీసుకొని ఫస్ట్ లేయర్ కింద వేసేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో ముందుగా ఏదైతే మనం మసాలా తీసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ మసాలా అనేది కూడా దీంట్లో వెయ్యాలన్నమాట సెకండ్ లేయర్ కింద. అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా అంటే కింద నుంచి పై వరకు కూడా మసాలా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళకైతే మేమైతే కిందన మాత్రం మసాలా వేస్తాము, జస్ట్ తీసి ఇచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే మాకు అలవాటు కాబట్టి, మీకు అలవాటు లేదు కాబట్టి ఈ విధంగా 2 లేయర్లు వేసుకుంటే మొత్తం రైస్ మొత్తాన్ని కూడా మసాలా అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుందని అందుకోసం అనేసి చెప్తున్నమాట నేను ఓకే. దాని తర్వాత మనం మిగిలిన రైస్ ఏదైతే ఉందో అది కూడా ఒక 90% బాయిల్డ్ అయిన తర్వాత, అంటే చిన్న పొలుకు ఉండాలి నోట్లో వేసుకుంటే, ఆ విధంగా బాయిల్డ్ అయిన తర్వాత మొత్తం రైస్ కూడా అదే గిన్నెలో వేసేసుకొని దాంట్లోనే ఒక 6 టేబుల్ స్పూన్లు అనుకోండి, 6 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది పోసుకోవాలి. ఏ వాటర్? ఇది మసాలా వాటర్ అన్నమాట. అంటే ఎసరు పెట్టాం కదా ఆ నీళ్ళు అనేది పోసుకొని తర్వాత దీనిపైన నెయ్యి అనేది అది మీ ఫ్లేవర్ని పెట్టి ఉంటుందండి. మామూలుగా మాకు అంచనా ఎట్లా అంటే దగ్గర 100 గ్రాములు ఆయిల్ నెయ్యి కలిపి 100 గ్రాములు వాడాలన్నమాట 1 కేజీ రైస్కి. దీంట్లో నేను ఒక 50 గ్రాముల ఆయిల్ అనేది పోసుకున్నాను, ఒక 30 నుంచి 40 గ్రాములు ఏమో నెయ్యి అనేది కూడా వేసుకున్నాను పైన. ఆ ఆయిల్ ఏంటంటే మన ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అన్నమాట, అదైతేనే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అలాగే గరం మసాలా, ఈ గరం మసాలా ఏంటంటే దాల్చిన చెక్క, లవంగా, యాలకులు 3 మిక్సీ కొట్టుకున్నది అన్నమాట. దాని తర్వాత ఇంకా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం ఎలాగ మీకు తెలుసు. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అనేది కూడా వేసుకొని దీన్ని ఏం చేయాలంటే నేను ఫిక్స్గా నాకు ఒక మూత అనేది ఫిక్స్గా సెట్ అయిపోయింది అన్నమాట. అందువల్ల నేను ఎటువంటి పేపర్ కానీ బటర్ పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టుకోవట్లేదండి. మీరైతే మాత్రం ఫిక్స్గా మూత లేదు అని మీకు అనిపించేటట్టయితే కంపల్సరీగా మీరు ఏదో ఒక క్లాత్ లాంటిది పెట్టుకోండి, అంటే గాలి బయటికి వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ. ఇప్పుడైతే నాకు బిర్యానీ దమ్ము అనేది అయ్యిందండి. ఈ దమ్ము కోసం అని చెప్పేసి నాకు 1 నిమిషం ఫుల్ గ్యాస్ పెట్టాను, అలాగే 4 నిమిషాలు స్లో గ్యాస్ పెట్టాను అన్నమాట. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ దమ్ అయింది. దమ్ అయిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత అప్పుడు ఏదైనా వాటర్ ఉండేటట్టయితే ఆ చెమ్మంతా ఇంకిపోతుంది అన్నమాట. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా చాలా పొడిగా మనకి ప్లెయిన్ బిర్యానీ అనేది కూడా ఎలా రెడీ అయిందో. ఈ ప్లెయిన్ బిర్యానీ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాలీపాప్ ప్రాసెస్, ఆ లాలీపాప్ ప్రాసెస్ కూడా మనం చూసేద్దాం. లాలీపాప్ కోసం అని చెప్పేసి నేను ఒక 8 లాలీపాప్లు అనేది తీసుకున్నాను. ఈ 8 లాలీపాప్లు అనేది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని లాలీపాప్లు అయినా సరే తీసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని పెట్టి ఉంటుంది, మీరు తిని దాన్ని పెట్టి ఉంటుంది అన్నమాట. ఆ లాలీపాప్ల కోసం అని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4 పచ్చిమిరపకాయలు నైస్గా కట్ చేసింది, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు, దీంట్లోనే కొద్దిగంత
ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత నేను కొద్ది కలర్ అనేది వేస్తానండి. మీరైతే వేసుకోవద్దు, అది మీ ఇష్టం. కానీ మంచిగా కలర్ఫుల్గా ఉండాలి, లాలీపాప్ రెడ్గా ఉండాలి, తెల్లగా కనిపించకూడదు అంటే మాత్రం కొద్దిగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరైతే వేసుకోవద్దండి, ఎందుకంటే కలర్ అనేది వాడకూడదు అంటారు కదా, అందుకోసమే చెప్తున్నమాట నేను. నాకు తప్పదు కాబట్టి నేను వేశాను. దాంట్లోనే మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నాను నేను. దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్లు ఓన్లీ కార్న్ పౌడర్ మాత్రమే వేసుకున్నాను. కార్న్ పౌడర్ కూడా వేసుకుంటే ముందు ఫస్ట్ మసాలా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కార్న్ పౌడర్ అనేది వేసి కలుపుకోవాలండి. మైదా వేయకూడదు, మైదా వేస్తే మళ్ళీ మెత్తదనం వచ్చేస్తుంది అన్నమాట. అదేవిధంగా నేను ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క పీస్ చొప్పుని దీన్ని వేసేసుకోవాలన్నమాట. దీన్ని వేసుకున్న తర్వాత ప్రాసెస్ ఎట్లా అంటే సగం ఉడికిన తర్వాత బయటికి తీసి దాన్ని చెదగొట్టండి. అంటే లైట్గా నొక్కాలన్నమాట. నొక్కితే లోపల నుంచి వాటర్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి దీన్ని రెండోసారి. అంటే వీడియోలు ఎంత అయిపోద్దని చెప్పి మొత్తం మీకు చూపించలేదు. దీన్ని 2 సార్లు ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా కొద్దిగా రోస్ట్లకు అవుతుంది అన్నమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ ఈ లాలీపాప్ తయారు చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అదే ఆయిల్ ఒక 50 గ్రాముల ఆయిల్ ఒక ఫ్రై బాల్లోని కూడా వేసుకున్నాను. ఎందుకోసం ఈ లాలీపాప్లు మనం ఫ్రై లెక్క చేసుకోవాలన్నమాట. అంటే లైట్ సెమీ గ్రేవీ లెక్క చేసుకోవాలి. దానికోసం ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఈ లాలీపాప్లు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఆ లాలీపాప్లు వేసి 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే సాల్టు, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఎల్లో గ్రేవీ అనేది. ఆ ఎల్లో గ్రేవీ అనేది మీకు దీంట్లో ఏ విధంగా కావాలి గ్రేవీ, సెమీ గ్రేవీ అనేది చాలా ఎక్కువ కావాలా, లైట్గా ముక్కలకు అంటుకుంటే సరిపోతుందా, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత కొద్దిగా ఒక 2 రెమ్మలు కరివేపాకు అనేది కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముక్కలకు మొత్తం మసాలా అంటుకున్న తర్వాత కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ టాస్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ముక్కలకి మసాలా మొత్తం అంటుకుంటే అసలు లాలీపాప్లు అనేది ఎలా ఉంటుందంటే చూసారు కదండి, లైట్ సెమీ గ్రేవీ లెక్కన అసలు ఎంత బాగుంటుందంటే అబ్బా భలే ఉంటుందని నేను అసలు చెప్పలేను. తర్వాత మనం బిర్యానీ రైస్ని ప్లెయిన్ బిర్యానీ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఆ ప్లేట్లో నుంచి ఆ కింద రైస్ వేసి దానిపైన ఈ లాలీపాప్లు లైట్గా సెమీ గ్రేవీ వేసుకోవాలన్నమాట. ఈ సెమీ గ్రేవీ అనేది కొద్ది గ్రేవీ కలుపుకుంటూ ఒక్కొక్క లాలీపాప్ వేసుకుని తింటే బిర్యానీ ఉంటుందండి, సూపర్ ఉంటుంది అన్నమాట. మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.